రేపే నామినేషన్ల చివరి రోజు కావడంతో తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇంకా 4 నియోజకవర్గాలకు అభ్యర్థులు కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే చివరి వరకు వేచి చూస్తున్న కాంగ్రెస్ టికెట్ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. అయితే ఇవాళ రాత్రిలోపు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, రేపటితో నామినేషన్ల గడువు ముగినుంది. ఇంకా కాంగ్రెస్ ఇంకా సూర్యాపేట కానీ, మిర్యాలగూడ కానీ, చార్మినార్ కానీ ఇంకా ప్రకటించలేదు. ఈ రాత్రికి ప్రకటించే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 115 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినప్పటికీ ఇంకా 4 స్థానాలు మాత్రం ఖరారు చేయాల్సి ఉంది. కేవలం 24 గంటలు కూడా లేదు నామినేషన్స్ ముగియడం కోసం. ఇటు 24 గంటలు కూడా లేని సందర్భంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ఆ 4 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరికి టికెట్ వస్తుందా అనే దానిపైన కూడా మల్లబుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా అనేక మార్లు తొందరగా చేయాలని చెప్పుకున్నప్పటికీ అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలోనే ఇటు వాస్తవానికి చాలా ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. చివరి నిమిషం వరకు కూడా సాగదీసేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. 4 స్థానాలు చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించే 3 స్థానాలు ఉన్నాయి. అక్కడ మిర్యాలగూడ స్థానం మాత్రం కొంత వేరే ఉంది. ఇటు మిర్యాలగూడ స్థానం చూసుకున్నట్లయితే సిపిఎం మొదటి నుంచి కూడా సిపిఎం మిర్యాలగూడ స్థానాన్ని అడుగుతూ ఉంది. సిపిఎంకు సంబంధించి మాత్రం మిర్యాలగూడ కేటాయించనున్న నేపథ్యంలో కూడా అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ చివరి నిమిషం వరకు కూడా సిపిఎం పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీతో నడవడానికి మాత్రం సిద్ధంగా లేదు. అక్కడ ఖచ్చితంగా మేము ఒంటరిగా పోటీ చేస్తామనేసి చెప్తున్నప్పటికీ ఇండియా కూటమిలో సిపిఐతో పాటు సిపిఎం కూడా ఉన్న నేపథ్యంలో సిపిఎంకు ఖచ్చితంగా కలుపుకొని పోవాలనేసి అక్కడ మొత్తానికి ఇటు ఢిల్లీ నుంచి కూడా వచ్చినప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన సిపిఎం నేతలు మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. ఇటు శంకర్ నాయక్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి సహకరిస్తున్నాడు. అతని పేరు చెప్తున్నాడు, శంకర్ నాయక్కే ఇవ్వాలని చెప్తున్నాడు. కానీ ఇటు బత్తుల లక్ష్మారెడ్డి, బిఎల్ఆర్గా పేరున్న బత్తుల లక్ష్మారెడ్డికి మాత్రం ఇటు ఎంపీలు అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ మాత్రం అదేవిధంగా సర్వేలో కూడా బత్తుల లక్ష్మారెడ్డి ముందంజలో ఉన్నాడు. అతనికే టికెట్ ఇవ్వాలనేసి కూడా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇక తుంగతుర్తి విషయానికి వస్తే అక్కడ అద్దంకి దయాకర్ తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నాడు. కానీ ఇక్కడ మాదిగా మాల అనే 2 ఈక్వేషన్స్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎస్సీకి ఇటు 9 స్థానాలు మాదిగకు, 9 స్థానాలు మాలకు ఇచ్చిన నేపథ్యం ఉంది. మాదిగలు ఎక్కువ ఉన్న సందర్భంలో మాదిగలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ ఈక్వల్గా ఇద్దరికి 9 స్థానాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు కేవలం 1 స్థానమే మిగిలింది. అక్కడ మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ మాత్రం ప్రధానంగా ఏర్పడుతుంది. అక్కడ మాదిగలకు ఇవ్వాలనే డిమాండ్ చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ మాల కాబట్టి అక్కడ మందుల షామీల్ అనే క్యాండిడేట్కు ఇవ్వాలనేసి కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. అదేవిధంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా తనకే టికెట్ కావాలనేసి ఆశిస్తూ ఉన్నాడు. దీని మీద మాత్రం కొంత పెండింగ్లో ఉంది. ఎవరికి ఇవ్వాలా, ఇటు మాదిగకి ఇవ్వాలా, మాలకి ఇవ్వాలా, గతంలో పోటీ చేసిన అద్దంకి దయాకర్కి ఇవ్వాలా, కొత్తగా వచ్చిన మోత్కుపల్లికి ఇవ్వాలా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మందుల షామీల్కి ఇవ్వాలా అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటు తెలుసుకోలేకపోతుంది. ఇటు తుంగతుర్తిని ఆనుకొని ఉన్న సూర్యాపేట మాత్రం మరో విషయం చెప్పుకోవాలి. ఇటు తుంగతుర్తికి ఆనుకొని ఉన్న ఈ సూర్యాపేట మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత 6 సార్లు ఎమ్మెల్యేగా అయినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఒకవైపు ఉన్నాడు. పటేల్ రమేష్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి ఒరిగీయుడుగా చెప్పుకోవచ్చు. పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. గత ఎన్నికల్లో కూడా తనకే టికెట్ వస్తుంది అనుకున్నప్పటికీ రామరెడ్డి దామోదర్ రెడ్డికి చివరిసారి టికెట్ ఇస్తున్నా, వచ్చేసారి మీకే అనే ఒక అసూరెన్స్ ఇచ్చారు. నల్గొండ ఎంపీగా కూడా పోటీ చేయాలన్నారు. కానీ సమీకరణలు మారిన నేపథ్యంలో కూడా స్వయంగా రాహుల్ గాంధీ
ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయాలన్న నేపథ్యంలో ఇటు పటేల్ రమేష్ రెడ్డికి ఆ ఎంపీ సీటు కూడా కాకుండా పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా నాకు సీటు కావాలి సూర్యాపేట అనేసి, లేకుంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేసే ఆలోచనలు మాత్రం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వాళ్ళిద్దరిని పిలిపించుకొని ఎవరికి టికెట్ వచ్చినా కలుపుకొని వెళ్ళాలని సూచించినప్పటికీ వాళ్ళిద్దరు మాత్రం ససేమిరా అంటున్నారు. ఖచ్చితంగా పోటీలో ఉంటామని మాత్రం నేతలకు వాళ్ళిద్దరూ చెప్తున్న పరిస్థితి. ఇక మిగిలింది హైదరాబాద్కు సంబంధించి చార్మినార్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ఒక అవకాశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా వేచి చూస్తూ ఉంది. అవసరమైతే ఈరోజు రాత్రికి మాత్రం ఇప్పటికే కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నం మాత్రం హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో తాజకృష్ణ హోటల్లో కూడా గత కొద్దిసేపటి క్రితం ఉన్నాడు. ఎలా సాగుతున్నాయి అసెంబ్లీకి సంబంధించిన క్యాండిడేట్లు ప్రచారం ఎలా సాగుతుంది, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అడ్డుకట్ట వేస్తున్నాయి, ఐటీ దాడుల నేపథ్యంలో కావచ్చు ప్రచార శైలి కూడా అలిగి తెలుసుకున్నాడు. కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే ఇటు గాంధీ భవన్ కూడా వచ్చాడు. ఇప్పటికే గాంధీ భవన్లో ఉన్నటువంటి వార్ రూమ్ని పరిశీలిస్తున్నాడు. వార్ రూమ్ నుంచి కూడా జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో, అదేవిధంగా ఎవరైతే నామినేషన్స్ వేశారో వాళ్ళతో కూడా జూమ్ సమావేశంలో ఇప్పటికే పాల్గొనడం జరిగింది. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే ఉండనున్నారు కేసీ వేణుగోపాల్. రేపు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి వెళ్ళనున్నాడు. ఈ రోజు రాత్రికి మాత్రం ఖచ్చితంగా ఈ 4 స్థానాలకు సంబంధించి మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.